హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి రఘు ఈ టైంలో వచ్చావు? నాకు ఎంత భయం వేసింది. నువ్వేంటి కలా కత్తి పట్టుకున్నావు? ఇంట్లోకి ఎవడో దొంగ దూరుతున్నాడని భయపడి కత్తి చేతిలోకి తీసుకున్నాను. ఇంకా నయం, నీ మొహం కనపడింది కాబట్టి ఆగిపోయాను. లేదంటే ఎక్కడ పొడిచేదాన్నో నాకే తెలియదు. వామ్మో, నిజమే కదా, నువ్వు పైకి కనిపించేంత సాఫ్ట్ ఏమి కాదు. నిజంగా పొడిచి ఇస్తావు రఘు అన్న మాటలకు నాకు నవ్వు వచ్చింది. సరే ఏంటి రఘు ఈ టైంలో వచ్చావు? ఎంత కష్టపడి బిల్డింగ్ ఎక్కి కిటికీ ఓపెన్ చేసుకొని లోనికి వస్తే ఎందుకు వచ్చావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు చేస్తున్నావే. రఘు వచ్చాడు, అందాము, తినడానికి ఏమైనా తెచ్చి పెడదాము, రఘు ఎలా ఉన్నావు అని అడగడం మానేసి ఈ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావేంటి? అయ్యో సారీ రఘు, రా వచ్చి కూర్చో అంటూ బెడ్ పైన కూర్చోమన్నాను. అబ్బా ఎంత మెత్తగా ఉంది, కూర్చుంటేనే ఎంత మెత్తగా ఉంటే మరి పడుకుంటే ఇంకా ఎంత మెత్తగా ఉంటుందో అన్నాడు. రఘు సింగిల్ మీనింగ్తో అన్నాడో లేక డబుల్ మీనింగ్తో అన్నాడో కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను. ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు? రఘు అన్న మాటలకు నాలో నేనే మదన పెడుతున్నాను. రఘు నీకోసం స్వీట్ తీసుకొస్తాను, స్వీట్ తినే టైమా ఇది అన్నాడు. మరి ఇప్పుడు ఏం తినే టైం అన్నాను. హాటుగా తినే టైం ఇది అన్నాడు. సరే మరి అయితే హాటుగా మిక్చర్ బూందీ చిప్స్ ఉన్నాయి, తీసుకురానా? సరే కల అనడంతో బయట కిచెన్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాను. ఒక కోకో తీసుకొని పక్కనే ఉన్న చిప్స్, మిక్చర్, బూందీ తీసుకొని నా బెడ్రూమ్కి వచ్చాను. రఘు వైపు చూశాను. రఘు ఆకలి మీద ఉన్నట్టు ఉన్నాడు. ఇదిగో రఘు తీసుకో, నువ్వు అడిగిన హాట్ మిక్చర్ చిప్స్ తీసుకో అన్నాడు. అంటే నేను ఇప్పుడు హాటుగా కావాలి అన్నానని నా కోసం నువ్వు చిప్స్, మిక్చర్, బూందీ ఇలాంటివి తీసుకొస్తావా? ఇప్పుడు టైం ఎంత అయింది? ఈ టైంలో ఏం తింటాడు? హాటుగా తినాలని ఉంది అంటే ఏంటది కూడా నేనే చెప్పాలా? హాటుగా తినాలని అనిపించింది అంటే నేను అదే అనుకున్నాను. మరి ఇది కాదా? ఏంటి మరి? నిజంగా నీకు తెలియదా? కదా, నిజంగా తెలియదు నాకు. ప్లీజ్ చెప్పవా? చెప్పేది కదా, చేసేదా? ఏంటది చేసేది? చేశాక నువ్వు మరి నన్ను దూరం పెడితే అలా ఏమీ ఉండదులే రఘు. నిన్ను నేను దూరం చేసుకుంటానా? దగ్గర చేసుకుంటాను కానీ అని మనసులో అనుకున్నాను. చేశాక నన్ను బ్యాడ్గా అనుకుంటే రఘు నువ్వు ఏం చేసినా ఏమీ అనుకోను, ఏమీ అనను అని మాట ఇస్తున్నాను. సరేనా? సరే అయితే ఆ చిప్స్ పొట్లం అందుకో. ఎందుకు? నేను చేసేదేదో చేస్తాను, నువ్వు మధ్యలో ప్రశ్నలు వేసి విసిగించవద్దు. ఓకే రఘు, ఇదిగో తీసుకో. సరే మరి అయితే కళ్ళు మూసుకో. ఓకే రఘు, మూసుకున్నాను. అలాగే ఉండు కల. అలాగే ఉన్నాను. కానీ నువ్వు ఏం చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం ఆగు. అంత తొందర అయితే ఎలా అన్నాడు. సరేనంటూ ఒక నిమిషం మాత్రమే వెయిట్ చేస్తాను అన్నాను. ఆ ఒక్క నిమిషం చాలు నాకు. ఒక్క నిమిషంలోనే నేను పని మొదలు పెడతాను అన్నాడు. సరే రఘు అన్నాను. రఘు చిప్స్ పొట్లం విప్పుతున్నట్లు ఉన్నాడు. ఆ సౌండ్ నాకు
రఘు చిప్స్ పొట్లం విప్పుతున్నట్లు ఉన్నాడు. ఆ సౌండ్ నాకు క్లియర్గా వినపడుతుంది. రఘు, నువ్వు చిప్స్ పొట్లం విప్పుతున్నావు కదా అని అడిగాను. అవును, నీకెలా తెలిసింది కదా అని అడిగాడు. నేను చేతికి నేనే కదా చిప్స్ పొట్లం ఇచ్చింది. అవును కదా, ఎంత జీనియస్ కళ. నువ్వు నన్ను పొగడడంతో నాకు సిగ్గేస్తుంది కళ. కళ్ళు మూసుకున్నావా లేదా? మూసుకునే ఉన్నాను రఘు. ఓకే, ఇప్పుడు కళ్ళు తెరువు అన్నాడు. కళ్ళు తెరిచి చూశాను. రఘు తన పెదాల మధ్యన చిప్స్ పెట్టుకొని ఉన్నాడు. నేను అలాగే చూస్తూ ఉన్నాను. ఊ ఊ అంటూ సైగలు చేస్తున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది. నా పిచ్చి బుర్రకి రఘు నోట్లో ఉన్న చిప్స్ని నా నాలుకతో నోట్లోకి అందుకున్నాను. అంతే, అమాంతంగా అలాగే లిప్ టు లిప్ కిస్ పెట్టేశాడు రఘు. నాకు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. విడిపించుకోవాలని చూస్తున్నా. రఘు వదలడం లేదు. రఘు అలాగే కిస్ చేస్తూ ఉండడంతో నేను కూడా మెల్లగా తమ లోకంలోకి జారుకున్నాను. నాకు తెలియకుండానే నా చేతులు తన కౌగిలిని కోరుకున్నాయి. రేపటి స్టోరీలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.